ग्रंथ को ఒకరు బైబిల్ తెరిచి हर एक जने बाइबल ग्रंथ को खोलकर కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పైన ధ్యానం ఉంచుదాం. थोड़ी देर प्रभु का वचन की ओर ध्यान लगाएंगे. రండి, आइए. దేవుడు సంఘాన్ని మరి తన కుమారుని యొక్క నామములో ఈ సహవాసాన్ని అనగా సంఘాన్ని సిద్ధపరిచి ఆయన మనకిచ్చాడు. परमेश्वर ने अपने पुत्र के नाम के द्वारा कलीसिया को तैयार करके हमें दिया है. కాబట్టి इसलिए సంఘములో మరి సంఘస్థుల్ని హెచ్చరించడానికి దేవుడు తన కాపరులను నియమించాడు. तो कलीसिया के सदस्यों को सावधान करने के लिए परमेश्वर ने अपने चरवाहों को तैनात किया है. కాబట్టి इसलिए వింటున్న మనకి హెచ్చరికలు అనేది ఉండాలి. सुनने वाले हम लोगों को सावधानी बातें मिलनी चाहिए. హెచ్చరికలు కనుక లేకపోతే अगर सावधानी बातें नहीं होगा, మనిషి అనగా రక్షించబడినటువంటి వ్యక్తి తన మనస్తత్వంలో తన ఇష్టానుసారంగా నడుస్తాడు. इंसान जो उद्धार पाया है वो अपने उद्देश्य के अनुसार ही, अपनी इच्छा के अनुसार ही चलेगा. అంటే కొంతమంది కూడా అసలు కట్టు లేకుండా మరి ఆజ్ఞలకి విరుద్ధంగా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. कुछ ऐसे भी लोग हैं बिना मतलब दबाव के अपनी इच्छा के अनुसार चलने वाले रहते हैं. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. अपनी इच्छा के अनुसार ही जीते हैं. అందుకని इसलिए దేవుడు परमेश्वर కాపర్లను నియమించాడు. चरवाहों को तैनात किया है. మీరు యోహాను సువార్త यूहन्ना सुसमाचार 21వ అధ్యాయం గనుక మీరు చూసినట్టుగా అయితే 21वें अध्याय को अगर आप देखिएगा तो యోహాను సువార్త यूहन्ना सुसमाचार 21వ అధ్యాయం 21वें अध्याय. అయితే యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह मृत्यु से जी उठने के बाद ఆయన శిష్యుల్ని కలుసుకున్నప్పుడు उन्होंने जब अपने चेलों से मिला था, పేతురుని ఏమంటాడంటే, पतरस से क्या कहता है, నీవు నా గొర్రెల్ని కాస్తావా అంటాడు. क्या तू मेरी भेड़ों को चराएगा? నీవు నా గొర్రెల్ని కాస్తావా? तू मेरे भेड़ों को चराएगा. చూడండి, देखिए 21వ అధ్యాయము 21वें अध्याय 21వ అధ్యాయము 21वें अध्याय 15వ వచనం నుంచి గనక మనం చదివితే 15वें वचन से अगर हम पढ़ेगा तो చూడండి అక్కడ ఏం రాయబడిందో. देखिए वहाँ क्या लिखा వారు हुआ है. భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుతో, యోహాను కుమారుడైన సీమోను, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాడు. भोजन करने के बाद यीशु ने शिमोन पतरस से कहा, हे शिमोन यूहन्ना के पुत्र, क्या तो इनसे बढ़कर मुझसे प्रेम रखता है? అంటే వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? तो पूछता है कि क्या इन सबसे बढ़कर मुझसे प्रेम रखता है? అవును ప్రభువా, నీ మీద నాకు ప్రేమ ఉందని నీకే తెలుసు ప్రభువా అంటున్నాడు. तो उसने उससे कहा, हाँ प्रभु, तू तो जानता है कि मैं तुझसे प्रीति रखता हूँ. అయితే యేసు అంటాడు, फिर उसने कहा, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా గొర్రె పిల్లలను మేపుతావా? कहता है, अगर तू मुझसे प्रेम रखता है तो मेरे मेमने को चरा. నా గొర్రె పిల్లలను నువ్వు మేపుతావా? मेरे मेमने को चराएगा. నా మీద నీకు ప్రేమ ఉంటే, अगर मुझ पर आपको प्रेम है, నన్ను నువ్వు ప్రేమిస్తూ अगर ఉంటే मुझसे आप प्रेम करते हो तो నా యొక్క గొర్రె పిల్లల్ని మేపు. मेरे मेमने को चराओ. తర్వాత और రెండవసారి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. दोबारा उसने फिर दूसरी बार कहा, हे शिमोन यूहन्ना के पुत्र, क्या तू मुझसे प्रेम रखता है? తర్వాత అవును ప్రభువా, నీ మీద నాకు ప్రేమ ఉందని నీకే తెలుసు మళ్ళీ అంటాడు. फिर उसने उससे कहा, हाँ प्रभु, तू ही जानता है कि मैं तुमसे प्रीति रखता हूँ. అప్పుడు అంటాడు, నా గొర్రెలను కాయి. फिर उसने कहा, मेरी भेड़ों की रखवाली कर. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, अगर तू मुझसे प्रेम रखता है, నా మీద నీకు ప్రేమ ఉంటే मुझ पर आपको प्रेम है, నా గొర్రెలను కాయి. मेरे भेड़ों का रखवाली कर. తర్వాత మూడోసారి फिर तीसरी बार యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు నా మీద ప్రేమ ఉన్నదా? फिर पूछा तीसरी बार उसने कहा, हे शिमोन यूहन्ना के पुत्र, क्या तुम मुझसे प्रीति रखता है? చూడండి, అంటే అతను ఇన్నిసార్లు దేవుడు ఎందుకు పేతురుని అడుగుతున్నాడు? तो यीशु मसीह इतनी बार क्यों पतरस से बात पूछता है? మళ్ళీ అంటాడు, నా గొర్రెల్ని మేపు. फिर कहता है, मेरी भेड़ों को चरा. నన్ను గనక నువ్వు ప్రేమిస్తుంటే, अगर तू मुझसे प्रेम रखता है, నా మీద గనక నీకు ప్రేమ ఉంటే, मुझ पर आपको प्रेम है, నువ్వు నా గొర్రెల్ని మేపు. मेरे भेड़ों को चरा.
ఇది దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘం పైన తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి దేవుడు ఏర్పరిచినటువంటి విధానం ఇది. तो परमेश्वर का एक तौर तरीका है कलीसिया के प्रेम करके इस रीति से उन्होंने नियुक्त किया है. కాబట్టి इसलिए దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘాన్ని మరి దేవునిలో రక్షించబడిన క్రీస్తులో రక్షించబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని హెచ్చరించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమయం ఇది. ये समय यह है कि जो कलीसिया को परमेश्वर ने स्थापना किए हैं उनको सावधान करने की है जिनसे वो प्रेम रखता है. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో जिनसे वो प्रेम रखते हैं వాళ్ళని మరి గద్దిస్తాడంట. उनको गुड़कता भी है. బైబిల్ చెప్తుంది बाइबल कहती है ఎవరినైతే ప్రేమిస్తాడో जिससे प्रेम रखते हैं వాళ్ళని దేవుడు గద్దిస్తాడు. परमेश्वर उनको डांटता भी है. ఎందుకంటే क्यों? వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటది. तो क्यों उनके ऊपर इतना प्रेम था, అంత ప్రేమ వాళ్ళ మీద ఉంటది. इतना ज्यादा प्रेम था उनके ऊपर. ఆ ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలి. उस प्रेम को लोग जानना चाहिए. ఆ ప్రేమను తెలుసుకొని उस प्रेम को जानकर ప్రభువులో ఎక్కువగా నడవాలి. प्रभु में और चलना चाहिए, ఇంకెక్కువగా నడవాలి. और भी ज्यादा चलना चाहिए. అందుకనే इसलिए చూడండి, देखिए దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రవక్తగా దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. तो परमेश्वर ने चाहे पुराने में नया नियम हो एक नबी के तौर पर उन्हें बुलाया है. ప్రవక్తలు అంటే नबी यानी कि దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్న వారిని ప్రవక్తలు అంటాం. परमेश्वर और मनुष्यों के बीच में जो बीचवाई है उन्हें नबी कहते हैं. వాళ్ళను ప్రవక్తలు అంటాం. उनको नबी कहते हैं. చూడండి, देखिए మీరు ఆదికాండము आप उत्पत्ति में देखेंगे 21వ అధ్యాయం గనుక మనం చూస్తే 21वें अध्याय को अगर देखें ఆదికాండం 21వ అధ్యాయం మొట్టమొదటగా దేవుడు ప్రవక్త అని పిలిచినటువంటి ఆ విధానం మనం చూస్తే तो सबसे पहले परमेश्वर ने नबी करके जो कहा था उसे हम देखेंगे 20వ అధ్యాయం ఆదికాండం 20వ అధ్యాయం 20वें अध्याय. దేవుడు అబ్రహాముని ప్రవక్త అని పిలిచాడు. परमेश्वर ने अब्राहम को नबी कहा था. మొట్టమొదట सबसे पहले దేవుని చిత్తానుసారంగా ఒక మనిషిని ప్రవక్త అని పిలిచినటువంటి అది ఒక మరి సమయం. तो परमेश्वर अपनी इच्छा के अनुसार नबी करके पुकारा है. ये सबसे पहली बात है. ये అబ్రహాము మరి చూడండి, అప్పుడు 1వ వచనం కనుక మనం చదివితే 20వ అధ్యాయం 1వ వచనం उत्पत्ति का 20 का पहला वचन पढ़ेगा तो అక్కడ మనం చదివినప్పుడు చూడండి, देखिए ఆ తర్వాత అబ్రహాము దక్షిణ దేశానికి ప్రయాణమై కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసిస్తూ కొన్నాళ్ళు గెరారులో కాలం గడిపాడు. फिर अब्राहम वहां से निकलकर दक्षिण देश में आकर कादेश और शूर के बीच में ठहरा और गरार में रहने लगा. అయితే అప్పుడు అక్కడ అభిమేలేకు, గెరారు రాజు అయిన అభిమేలేకు కొందరు సేవకులు పంపి శారాను తన ఇంటికి రప్పించడానికి రాయబడింది బైబిల్లో. वहां लिखा है अबीमेलेक ने कुछ अपने दूतों को भेजकर शारा को अपना घर बुलाया करके लिखा गया है. అయితే तो फिर దేవుడు అబ్రహాము భార్యను అన్యజనుడైనటువంటి అభిమేలేకు తన గృహానికి తీసుకెళ్ళినప్పుడు जब अन्य जाति जो अब्राहम की पत्नी को अपने घर लेके गया था అప్పుడు అభిమేలేకుతో కలలో మాట్లాడాడు దేవుడు. तो परमेश्वर ने अबीमेलेक से सपन के द्वारा बात किया. కలలో మాట్లాడి सपन से बात किया. నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించాను అంటాడు. कहता है कि तू मेरा विरुद्ध पाप ना करने के लिए मैंने तुझे रोक रखा हूं. ఏమంటున్నాడు? क्या कहता है? నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించాను. तू मेरे विरुद्ध पाप ना करे इसलिए मैंने तेरे को रोक के रखा हूं. నాకు విరోధంగా అంటున్నాడు దేవుడు. मेरे विरुद्ध बोलता है परमेश्वर. అబ్రహాముకి విరోధంగా అంటలా. अब्राहम का विरुद्ध करके नहीं बोलता. అబ్రహాము భార్యకి విరోధంగా అంటలా. अब्राहम की पत्री के विरोध में करके नहीं बोलता. నాకు విరోధముగా. कहता है मेरे विरुद्ध. దేవుని బిడ్డలైన మనల్ని, परमेश्वर की जो संतान है हम, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనల్ని, मसीह की संतान है हम जो लहू के द्वारा धुले गए हैं, ఆయన ఒక బాధ్యతగా మనల్ని కాపాడతాడని మనకి అర్థం అవుతుంది. अपने जिम्मेवारी के साथ हमें बचाता है बोलकर हमें समझ में आता है यहाँ पे. అందుకే इसलिए సౌలు కూడా భయంకరమైనటువంటి ఆ విధానంలో ఉన్నప్పుడు जब साउल बहुत भयानक स्थिति में था, విశ్వాసులందరినీ ఇష్టం వచ్చినట్టు ఆయన
విశ్వాసుల్ని మరి భయంకరమైనటువంటి దుస్థితికి వాళ్ళని పాలు చేస్తూ ఉన్నప్పుడు जब मसीह लोगों को विश्वासियों को बहुत बुरी तरह परेशानी करते वक्त ఆ సమయంలో समय में దేవుడు ఏం మాట్లాడతాడంటే तब वो क्या कहते हैं, సౌలా ఏమంటున్నాడు, సౌలా हे साउल हे साउल। సౌలా సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, जब कलीसिया की ताड़ना कर रहा था, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు जब कलीसिया की ताड़ना कर रहा था, సౌలా సౌలా हे शाऊल हे शाऊल నన్ను ఎందుకు హింసిస్తున్నావు? तू मुझे क्यों सताता है बोला। చూడండి, देखिए అసలు హింసిస్తుంది ఎవరిని? वैसे ताड़ना किसको दे रहा था? హింసిస్తుంది విశ్వాసుల్ని। ताड़ना दे रहा था विश्वासियों को। అక్కడ అననీయ वहां पे अननिया ఇంకా అనేక మంది క్రైస్తవులు और बहुत सारे ईसाई लोग సంఘములో ఉండి कलीसिया में रहकर సహవాసం ఎదుగుతున్న బిడ్డలు प्रभु में जो बढ़ रहे थे, ఆ దినాలలో उन दिनों में అపోస్తులు ఒక ఆత్మీయ శక్తితో నడుస్తూ ఉన్నట్టు प्रेरित लोग जो है आत्मिक सामर्थ्य के साथ बढ़ रहे थे। అయితే तो फिर సౌలు ధర్మశాస్త్రానికి మంచి ఒక దాన్ని ఏమంటారు రక్వాలగా ఉన్నాడు, तो साउल जो व्यवस्था అంటే का కాపాడటం, साउल जो है व्यवस्था को बड़ी बचाव करने वाले का जैसा रहा। దేవుని నామములో ఒక దున్ను అతనికి ఉంది। परमेश्वर के प्रति एक धुन था उसे। అయితే तो फिर ఇది ఏరే మతం అనుకుని इसने सोचा ये मसीह का विश्वास करना अलग धर्म समझा, ఇది ఏరే మతముని స్థాపించారని చెప్పి अलग धर्म की स्थापना हुआ बोलकर అయితే విశ్వాసుల్ని సంఘస్థుల్ని మరి నాశనం చేయడానికి పూనుకున్నాడు। तो विश्वासियों को कलीसियाओं को नाश करने के लिए उसने शुरू कर दिया। అయితే ఆ దినములలో तो फिर उन दिनों में చూడండి, देखिए ఆ విశ్వాసుల్ని ఆ సంఘాన్ని హింసించాలని ఆయన తన యొక్క మరి కొంతమంది శిష్యుల్ని ఎంబడబెట్టుకు వెళ్తూ ఉన్నప్పుడు तो विश्वासियों को और कलीसिया की ताड़ना देने के लिए कुछ लोगों को अपने साथ जब लेके जा रहा था, उस समय ఆకాశం నుండి యేసుప్రభు మాట్లాడాడు। तो उस समय आकाश से यीशु ने बात किया। ఏమంటున్నాడు? क्या कहता है? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? हे शाऊल तू मुझे क्यों सताता है? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? हे शाऊल तू मुझे क्यों सताता है? చూడండి, देखिए అంటే దేవుని బిడ్డల్ని కాపాడటానికి దేవుని యొక్క మరి సిద్ధపాటు ఎంత గొప్పదో చూడండి। तो परमेश्वर अपने बच्चों को बचाने के लिए किस रीति से तैयारी इसके साथ रहता है, देखिएगा। మనం దీన్ని బట్టి మనకి ఎంత ఆనందమో। इससे हमें कितने आनंद होने అందుకే चाहिए। నిన్ను నిడువను ఎడబాయను అంటాడు। इसलिए कहता है कि मैं तुझे ना छोड़ूंगा ना त्यागूंगा। ఇక్కడ यहाँ पे అబ్రహాము గెరారులో ఉన్నప్పుడు जब अब्राहम गरार में था, గెరారి రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రహాం భార్య తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు गिरार के राजा अबीमेलेक अपने अब्राहम की पत्नी को अपना घर लेके गया था। అయితే ఇక్కడ అబ్రహాం పక్షాన మరి శారా పక్షాన దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు। अब्राहम और शारा के पक्ष में परमेश्वर अबीमेलेक से बात कर रहे हैं। ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहते हैं यहाँ पे? చూడండి, देखिएगा। నీవు ఆమెని ముట్టడానికి నేను నిన్ను అనుమతించింది కూడా అందుకే। చూడండి అక్కడ 6వ వచనంలో చదివితే वचन 6 में लिखा है, ఆ परमेश्वर ने उसे सपने में कहा, हाँ मैं भी जानता हूँ कि तू अपने मन की खराई से तूने ये काम किया है, और मैंने तुझे रोके भी रखा कि तू मेरे विरुद्ध पाप न करे, इस कारण मैंने तुझको उसे छूने नहीं दिया। చూసారా? देखा? అయితే ఇక్కడ तो फिर यहाँ पे 7వ వచనం కనుక మనం చదివితే वचन 7 में देखिएगा तो ఇప్పుడు ఆ మనుషునికి అతని భార్యను తిరిగి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు। 7 में कहता है कि इसलिए अब उस पुरुष की पत्नी को उसे लौटा दे, क्योंकि वे नबी है और तेरे लिए प्रार्थना करेगा और तू जीवित रहेगा। ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? क्या कहता है यहाँ पे परमेश्वर? అబ్రహాము ప్రవక్త, अब्राहम जो है नबी है। మొట్టమొదట सबसे पहले बोला, सबसे पहले బైబుల్లో बाइबल में ప్రవక్త అని పిలిచినది దేవుడు అబ్రహాముని దేవుడే। अब्राहम को ही सबसे पहले नबी करके परमेश्वर ने कहा था। దేవుడు అనుమతితోనే ఈ యొక్క ప్రవక్త అనే పేరు పెట్టినట్టు మనం తెలుసుకుంటాం। तो परमेश्वर ने ही इस नबी करके नाम को रखते हुए हम जान सकते हैं। కాబట్టి इसलिए ఈ ప్రవక్తలు
దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి ये नबी जो है परमेश्वर और हमारे बीच में बिचवाई बनकर మన కష్టాలు బాధలు ఇంట్లో ఏడుకుంటూ ఉంటారు. तो हमारे संकट समस्या जब आती है तो हमारे पक्ष में वो पुकारते हैं परमेश्वर. అందుకనే इसलिए పూర్వకాలంలో पूर्व समय में సమస్య వచ్చినప్పుడు, कोई समस्या आती है, ఏదైనా బాధ వచ్చినప్పుడు, कोई तकलीफ होती है, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, कोई संकट आ गया, ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు कुछ और जानना हो దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తారు. तो दीर्घदर्शी के पास जाते थे. దీర్ఘదర్శి అంటే ప్రవక్తే, दीर्घदर्शी यानी कि नबी, ప్రవక్తే, नबी, ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. नबियों के पास जाते थे. ప్రవక్తల దగ్గరికి వెళ్ళి नबियों के पास जाते వాళ్ళు తెలుసుకుంటారు वो जानते थे సమస్యలు ఏంటో, क्या समस्या है, పరిస్థితులు ఏంటి, उनकी हालत क्या है, ఎలా ఉన్నాయి, कैसे है हालत. ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. ये सारे विषयों के बारे में जानते हैं. తెలుసుకొని जानने के बाद ప్రవక్తల ద్వారా नबियों के द्वारा హెచ్చరించబడతారు. सावधान किया जाता है. ప్రవక్తల ద్వారా హెచ్చరించబడతారు. नबियों के द्वारा सावधान किया जाता है. వెంటనే तुरंत వాళ్ళ జీవితాలను वो మార్చుకుంటారు. अपने जिंदगी को बदल देते हैं, వెంటనే మార్చుకుంటారు. बदल देते हैं. చూడండి ఇక్కడ देखिए यहाँ पे అత్యున్నతుడైన దేవుడు तो अति उत्तम परमेश्वर మొట్టమొదట सबसे पहले ఒక మనిషిని ప్రవక్త అని పేరు పెట్టి పిలిచినటువంటి సమయం అది. एक इंसान को नबी करके पुकारा गया समय है ये. గెరారు రాజు అనేటువంటి అబీమెలెకుతో దేవుడైన యెహోవా అబ్రహామును గురించి ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు విన్నాం. गरार राजा अबीमेलेक से परमेश्वर यहोवा अब्राहम के बारे में क्या कह रहे हमने अभी सुना. అతడు ఒక ప్రవక్త. वो एक नबी है. ఏమంటున్నాడు? क्या कहता है? అతడు ఒక ప్రవక్త. एक नबी है. అతడు మాత్రమే ప్రవక్త. वो केवल नबी है. वो ఆ ప్రవక్త అబీమెలెకు తోటి పోయి వెళ్ళి నీ గురించి ఆ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. तो कहा उस नबी के पास जाओ, वो तेरे लिए प्रार्थना करेगा. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రవక్త అని పేరు ఇవ్వలేరు, ఇవ్వటానికి శక్తి ఎవరు సాలదు. इस दुनिया में कोई भी किसी और को नबी करके नाम दे ही नहीं सकता और देने की भी लायक नहीं होंगे. దేవుడు మాత్రమే ఆ పేరు ఇవ్వగలడు. परमेश्वर केवल वो नाम दे सकता है. ఒక ప్రవక్త एक नबी దేవుని ఆధీనంలో ఉన్నాడని అబీమెలెకుతో సెలవిచ్చినటువంటి మాటలు మనకు ఖచ్చితంగా ప్రవక్తలు దేవుని యొక్క ఆలోచనలతో నడుస్తారు, వాళ్ళ ఆత్మలు దేవుని ఆధీనంలోనే మనకు తెలుస్తుంది. तो परमेश्वर ही कहता है ये नबी है, तो हमें ये समझ में आता है नबियों का आत्मा परमेश्वर की वश में है करके मालूम पड़ता है. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. कहा कि वो तेरे लिए प्रार्थना करेगा. నువ్వు చేసిన తప్పు आपने जो गलत किया है. ఏంటంట? क्या गलत है? అబ్రహాం భార్యని अब्राहम की पत्नी को తన ఇంటికి తీసుకెళ్ళాడు. वो अपने घर लेके गया था. ఇది తప్పు. ये गलत है. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? या क्या समझ में आता है? మనది కానిది మంద కాదు. जो हमारी नहीं है वो हम अपने नहीं है. పరాయి స్త్రీల వైపు చూడకూడదు. पराई स्त्री की ओर नहीं देखना चाहिए. అది యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. इस बात को यीशु मसीह ने भी बड़े साफ साफ बताया है. సొలొమోను మహారాజు కూడా చెప్పాడు. राजा सुलेमान ने भी कहा था. ఆయనకి బుద్ధి వచ్చింది. उसको अक्ल आने के बाद, ఆయనకి బుద్ధి వచ్చిన తర్వాత उसकी अक्ल आने के बाद ఒక స్త్రీని అందముగా ఉంటే అందము చూసి ఆశ పడకూడదు. तो किसी स्त्री के सौंदर्य को देख के लालच मत करना बोला. ఆశ పడకూడదు. लालच नहीं करना. తర్వాత యేసుప్రభువు అన్నాడు, यीशु ने भी कहा था మన మనసులో కూడా నీ ఆత్మలో కూడా ఒక మోహపు చూడకూడదు అన్నాడు. तो बुरी नजर से भी देखना मनाया करके. ఇర్మియా ప్రవక్త కూడా అన్నాడు. यिर्मयाह नबी ने भी कहा था. ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు, नबी यिर्मयाह ने भी कहा था ఇతరుల యొక్క స్త్రీల వైపు చూడకూడదు అని. तो दूसरी स्त्री की ओर नहीं देखनी चाहिए. చెడ్డ స్వభావంతో ఉండకూడదు అని. बुरी स्वभाव के साथ नहीं रहना चाहिए. కాబట్టి ఇక్కడ దేవుడు देखिए परमेश्वर అబ్రహాము యొక్క కలలో కనపడి అబీమెలెకు యొక్క కలలో కనపడి అబ్రహాం గురించి మాట్లాడుతున్న మాటలు अबीमेलेक के स्वप्न में आकर परमेश्वर अब्राहम के बारे में बात करता है. నిన్ను నన్ను కూడా మన దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన సంతోషపరిచిన మనల్ని కూడా ఎక్కడికి వెళ్ళినా మనల్ని కాపాడతాడు. तो अगर हम परमेश्वर को प्रसन्न करने वाले होंगे, चाहे हम कहीं पर भी जाए रहे, तो हमें इसी प्रकार बचा के रखेगा. ఒక ప్రవక్తకి దేవుని దగ్గర ఎలాంటి యోగ్యత ఉందో, ఎలాంటి స్వతంత్రత ఉందో మనకి ఈ యొక్క మాటల బట్టి అర్థమవుతుంది. इस बातों के द्वारा में समझ में आता है कि एक नबी के पास, परमेश्वर के पास कितनी स्वतंत्रता है, योग्यता है. మనం ఇజ్రాయేలీలు इजरायली ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్న సమయంలో, मिस्र से जब कानान जा रहे थे, ఆ సమయంలో కూడా మనం చూడగలం. उस समय में भी हम देख सकते हैं. ఎందుకంటే ఇజ్రాయేలు ఎడారిలో ప్రయాణించేటప్పుడు మోషే మీద సణుక్కున్నారు. इजराइल जो जंगल में सफर कर रहे थे, मूसा का खिलाफ कुड़कुड़ाया था. దిగజారిపోయారు. वो बहुत नीचे, मतलब ऐसे घृणित काम करने लगे. దిగజారిపోయినప్పుడు जब घृणित काम करने लगे, వారిని శిక్షించి సంరక్షిస్తానని చెప్పినప్పుడు దేవుడు
వెంటనే నేను శిక్షిస్తాను, వీళ్ళని సంహరిస్తాను, వీళ్ళని అస్సలు వీళ్ళని సంహరించి నేను ఇంకొక జనానికి సిద్ధపరుస్తానని చెప్పాడు మూసాకి. मूसा से परमेश्वर ने कहा था मैं उनको सत्यानाश करूंगा और मैं दूसरी पीढ़ी को चुनूंगा करके एक और लोगों को जाति को चुनूंगा बोला. అయితే ప్రవక్త అయినటువంటి మోషే जब नबी मूसा దేవునికి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయెల్కి మధ్యవర్తిగా ఉండి దేవుణ్ణి వేడుకున్నాడు. तो वो परमेश्वर और जो इजराइलियन उनके बीच में मूसा बिचवाई बनकर परमेश्वर को विनती किया. కాబట్టి ప్రవక్తలు మనకు మధ్యవర్తిగా ఉన్నారు. इसलिए नबी जो हमारी बिचवाई है పాత నిబంధనలో, पुराने नियम में, కొత్త నిబంధనలో, और नया नियम में भी, పాత నిబంధనలో గాని नया नियम में हो, కొత్త నిబంధనలో గాని नियम में हो, మధ్యవర్తిగా ఉన్నారు. बिचवाई बनकर, అంటే సంఘానికి, यानी कि कलीसिया के लिए, విశ్వాసులకి, विश्वासियों के लिए, వారికి దేవునికి మధ్యవర్తిగా ఒక ప్రవక్త ఉండాలి, హెచ్చరించే వాళ్ళు ఉండాలండి. और विश्वासियों और परमेश्वर के बीच में नबी की तरह एक सावधान करने वाला होना चाहिए. చూడండి, देखिए సంఖ్యాకాండము गिनती की पुस्तक 14వ అధ్యాయము, 14 अध्याय, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే गिनती का 14 देखिएगा तो ఎప్పుడైతే వీళ్ళు ఈ 12 మంది గోత్రానికి ఒక్కొక్క పెద్దగా వెళ్ళి ఆ కానాను దేశం తిరిగి వచ్చి చెడ్డ సమాచారం ఆ ప్రజలకు ఎప్పుడైతే చెప్పారో, जैसे गोत्र का एक के हिसाब से 12 लोग कनान में जाकर देखकर और आकर उन लोगों को बुरी खबर सुनाया था. 10 మంది దేవుని యొక్క మరి దాసులైనటువంటి యెహోషువకి, కాలేబుకి, మరి దేవునికి, మోషాకి ఎదురు తిరిగినప్పుడు, जब बाकी लोग जो है मूसा को और कालेब यहोशू का विरुद्ध खड़े हुए थे, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. परमेश्वर क्या कहता है 14వ అధ్యాయము 14 अध्याय का 11వ వచనం. वचन 11 में, యెహోవా మోషాతో ఈ ప్రజలు ఎంత కాలం నన్ను తిరస్కరిస్తారు, నేను వాళ్ళ మధ్య చేసిన సూచకులు అన్నిటిని చూచి కూడా వాళ్ళు ఎంతకాలం నన్ను నమ్మకుండా మరి అవమానపరుస్తారు. तब यहोवा ने मूसा से कहा वे लोग कब तक मेरा तिरस्कार करते रहेंगे और मेरे सब आश्चर्य कर्म देखने पर भी कब तक मुझ पर विश्वास ना करेंगे. చూడండి, देखिएगा నేను తెగులు చేత వారిని సంహరించి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనాన్ని నీ వలన పుట్టిస్తానంటున్నాను. कहता है 12 में, मैं उन्हें मरी से मारूंगा और उनके निज भाग से उन्हें निकाल दूंगा और तुझमें से एक जाति उत्पन्न करूंगा जो उनसे बड़े और बलवंत होगी. చూడండి, देखिए 16వ వచనంలో చూస్తే, और 16 में देखिएगा तो ఈ జనానికి వాగ్దానం చేసిన దేశానికి వారిని చేర్చలేకపోయాడు గనుక ఆయన వారిని ఎడారిలో సంహరించాడని అనేక మంది చెప్పుకుంటారు. तो मूसा कहता है कि यहोवा उन लोगों को उस देश में जिसे उसने उन्हें देने की शपथ खाई थी पहुंचा ना सका, इस कारण उसने उन्हें जंगल में घात कर डाला. అంటే ఇజ్రాయేలీలకి దేవుడికి మధ్యవర్తిగా ఉండి మరి దేవుణ్ణి శాంతపరచడానికి దేవుణ్ణి ఏడుకుంటున్నాడు ప్రవక్త అయినటువంటి మోషే. नबी मूसा जो है इजराइल और परमेश्वर के बीच का बिचवाई होकर पुकार रहे, उनके पक्ष में विनती कर रहे. 13వ వచనంలో కనుక మనం చదివితే, वचन 13 में మోషే యెహోవాతో అలాగైతే ఐగుప్తులు దాని గురించి వింటారు, నీవు ఈ ప్రజలను వాళ్ళలో నుండి బలవంత చేత రప్పించావు కదా, వారు ఈ సంగతి ఈ దేశ నివాసులతో చెప్పి ఉంటారు, యెహోవా అనే నీవు ఈ ప్రజ మధ్య ఉన్నావని వారు విన్నారు. तो 13-14 में लिखा है, मूसा ने यहोवा से कहा तब तो मिस्र जिनके मध्य में से तू अपने सामर्थ्य दिखाकर उन लोगों को निकाल ले आया है वे ये सुनेंगे और इस देश के निवासियों से कहेंगे उन्होंने तो ये सुना है कि तू जो यहोवा है इन लोगों के मध्य में रहता है. నీ మేఘం వారి మీద నిలవగా నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో వారి ముందర నడుస్తున్నావని వాళ్ళకి అర్థమైపోయింది. और प्रत्यक्ष दिखाई देता है और तेरा बादल उनके ऊपर ठहरा रहता था और तू दिन को बादल के खंबे में और रात को अग्नि के खंबे में होकर उनके आगे आगे चला करता था. చూడండి, देखिएगा ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో, जैसे इस तरह विनती किया था, ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో इस तरह विनती जब किया था వెంటనే तुरंत ही యెహోవా నీవు ప్రకటించిన రీతిగా నీ శక్తిని కనపరచమని నేను నిన్ను వేడుకుంటున్నాను అని ఎప్పుడైతే మోషే అన్నాడో, जैसा मूसा ने कहा जैसा आपने प्रकट किया था उसी प्रकार अपना सामर्थ्य को दिखाओ करके प्रार्थना किया था, వెంటనే దేవుడు తన మనసును మార్చుకున్నాడు. तुरंत परमेश्वर अपना मन को बदल दिया, వెంటనే మార్చుకున్నాడు. तुरंत ही बदल दिया. చూడండి, देखिए మధ్యవర్తి. बिचवाई. ఇప్పుడు अभी కొన్ని విషయాలు మీకు చెప్తాను. कुछ बातें मैं आपको बताऊंगा. ఒకటి,
एक तो యేసు ప్రభువు వారు यीशु मसीह పరలోకానికి వెళ్ళాడు, स्वर्ग में गया है, పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభు, स्वर्ग में है यीशु मसीह, భూమి మీద సంఘం ఉంది, धरती पर कलिसिया है। సంఘానికి ఒక అధ్యక్షులుగా దేవుడు కాపర్లను పెట్టాడు, तो कलिसिया के एक अध्यक्ष तौर पर परमेश्वर ने चरवाहों को तैनात किया, కాపర్లను పెట్టాడు। चरवाहों को तैनात किया। అయితే तो फिर ఈ కాపర్లు ये चरवाहे హెచ్చరించవలసిన వారుగా ఉన్నారు, सावधान करने वाले होना चाहिए। వాళ్ళు పరిశుద్ధపరచుకుని वो अपने आप को पवित्र करे, ఇతరులను పరిశుద్ధపరచవలసిన दूसरों को भी पवित्र करना चाहिए। వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకుని वो परमेश्वर के पास से सीखे, ఇతరులకు నేర్పవలసిన వాళ్ళుగా ఉన్నారు। दूसरों को सिखाने वाला होना चाहिए। వాళ్ళు దేవుని దగ్గర పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ वो परमेश्वर के सामने पवित्र जिंदगी जीते हुए ఇతరులను పరిశుద్ధులుగా మళ్ళీ తీర్చిదిద్దవలసిన వారుగా ఉన్నారు। दूसरों को पवित्र बनाने वाला होना चाहिए। అందుకే మనకి హెచ్చరింపులు ఉండాలి, इसलिए हमें सावधानी की बातें मिलनी चाहिए। సంఘానికి హెచ్చరిక అనేది ముఖ్యం। कलिसिया के लिए सावधानी की बातें बहुत जरूरी है। చూడండి, देखिए అబీమెలెకుని హెచ్చరించాడు, अबीमेलेक को सावधान किया, ఇదిగో ఈ నా ప్రవక్త ये मेरा नबी है, నీ కోసం ప్రార్థన చేస్తాడు। तुम्हारे लिए प्रार्थना करेगा। ఎప్పుడైతే ఇజ్రాయేలీలు మరి మోషే మీద దేవుని బిడ్డల మీద చనుక్కున్నారో, जब इजरायली मूसा और परमेश्वर के लोगों की प्रति गुड़गुड़ाए थे, ఎప్పుడైతే తెగులు చేత దేవుడు చంపుతానన్నాడు, जैसे मरी के द्वारा परमेश्वर मार डालूंगा बोला వెంటనే था, మోషే तुरंत ही मूसा దేవునికి ఇజ్రాయేలుకు మధ్యలో ఉండి మొరపెట్టాడు। परमेश्वर और इजराइल के बीच में होकर पुकारा है। ఆ మొర దేవుడు అన్నాడు। उस पुकार को परमेश्वर ने सुना है। చూడండి, ఒక देखिए ప్రార్థన అనేది एक प्रार्थना దేవుని కోపాన్ని శాంతపరచగలదు, परमेश्वर के गुस्सा को ठंडी कर सकती है। అందుకనే ప్రార్థన అవసరం, इसलिए प्रार्थना की आवश्यकता है, ప్రార్థన అవసరం। प्रार्थना की आवश्यकता है ప్రతి విషయంలో हर एक विषय में ప్రార్థన చేయవలసిన వారుగా మనం, प्रार्थना करने वाला होना चाहिए। అందుకే శిష్యులు కూడా इसलिए चेले भी మాకు ప్రార్థన నేర్పయ్యా, उन्होंने कहा हमें प्रार्थना करना सिखाओ बोला। ఏమన్నారు? क्या कहा? మాకు ప్రార్థన నేర్పయ్యా। हमें प्रार्थना सिखाओ बोला। సంఘస్థుల కొరకు कलिसिया के लोगों के लिए కాపరి ప్రార్థన చేయవలసిన వాడుగా ఉన్నాడు, चरवाहा प्रार्थना करने वाला होना चाहिए, ప్రార్థన చేయవలసిన వాడుగా प्रार्थना ఉన్నాడు। करने वाला होना चाहिए। ఒకసారి దేవునికి కోపం రావచ్చు, कई बार परमेश्वर को गुस्सा आ सकती है, సంఘస్థులు కొన్నిసార్లు విరుద్ధంగా ఉండొచ్చు, कलिसिया के लोग कई बार विरुद्ध चल सकते हैं, అలా తెలియకుండానే విరుద్ధంగా నడవచ్చు। तो अनजाने में ही गलत कर रहे होंगे। దాని గురించి కాపరి దేవుణ్ణి వేడుకోవాలి। तो परमेश्वर उस विषय को लेकर परमेश्वर से विनती करना चाहिए। అది మనకు లోకాసు వార్తలో స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు, इस बात को लूका सुसमाचार में बड़ी साफ साफ बताया, ఒక ఉపమానంగా చెప్పాడు, एक दृष्टांत के तौर पर बताया, ఒక తోటలో చెట్టు గురించి చెప్పాడు, एक बगीचा के पेड़ के बारे में बताया। ఆ యొక్క చెట్టు యజమానుడు చెట్టు, ఈ చెట్టు ఎంతకాలం కాపు గాయకుండా ఉందో, ये पेड़ मालिका के कहता ये पेड़ कब तक फल ना देता हुआ ఎందుకు అనవసరం కొట్టేసేయి, इसको बेकार में क्यों रखा, इसको काट डालो। ఎందుకు क्यों కొట్టేసేయి? काट डालो। మాలి ఏమంటున్నాడు? तो मालिक क्या ఆ कहता है? చెట్టును పెంచి పెద్ద చేసి సంరక్షించే మాలి ఏమంటాడంటే, इस बगीचा का परवरिश करने वाला मालिक क्या कहता है? అయ్యా ఈ సంవత్సరం, तो कहता है स्वामी इस साल रहने दो, ఈ సంవత్సరం इस साल रहने दो, ఈ సంవత్సరం इस ఆగితే साल रुको, చూద్దాం వచ్చే సంవత్సరం కాపు కాగిపోతే, अगले साल अगर फसल वो फल नहीं देता, కాపు కాగిపోతే फल नहीं देता, చూద్దాం। फिर देखेंगे। ఈ మాలి తోట యజమానికి చెట్టుకి మధ్యవర్తిగా ఉన్నాడు। ये माली जो है उस मालिक का और बीच पेड़ का बिचवाई बन के रहा। జాగ్రత్తగానండి, सावधानी से सुनिए। ఈ యొక్క మాలి ये माली ఆ యొక్క యజమానుడికి, उसे मालिक का, ఈ చెట్టుకి, इस पेड़ का, ఆ చెట్టుకి ఈ యజమానికి మధ్యవర్తిగా ఉండి ఏడుకుంటున్నాడు, तो बिचवाई बनकर विनती कर रहे, వేడుకుంటున్నాడు। विनती कर रहे। ఏమంటున్నాడు? क्या कहता है? సరేలేయ్యా, ठीक है, సరేలే, ठीक है, మంచిది, నీ మాట వింటాలే, तो ठीक है तुम्हारे सुनूंगा, నీ మాట వింటాలే। तुम्हारी सुनूंगा। చూడండి, దేవుని శాంతపరిచింది మధ్యవర్తి। परमेश्वर को ठंडा करने वाला कौन है? बिचवाई। అందుకే ఇందాక చెప్పాను నేను, इसलिए मैंने पहले कहा ఆయన పునరుద్ధాడై లేచిన తర్వాత जब पुनरुत्थान हुआ था यीशु मसीह, చల్లా చెదిరైపోయినటువంటి అపోస్తుల దగ్గరికి వెళ్ళి, जो तितर बितर हुए थे प्रेरित लोग, ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి उनके चेलों के पास गया। ఏమని అడుగుతున్నాడు? పేతురు, क्या पूछ रहा है? पतरस, నన్ను ప్రేమిస్తున్నావా? तुम मुझसे प्रेम रखते हो? ఏమంటాడు? क्या कहता है? నన్ను ప్రేమిస్తున్నావా? मुझसे प्रेम रखते हो? నా గొర్రెల్ని మేపుతావా? मेरे भेड़ों को चराएगा? నా గొర్రెల్ని కాస్తావా? मेरे भेड़ों का रखवाला करेगा? నా గొర్రెల్ని నువ్వు మేపుతావా? मेरे भेड़ों को चराएगा? నా గొర్రెల్ని ప్రేమిస్తున్నావా? मेरे भेड़ों से प्रेम रखेगा? చూడండి, देखिए యేసు ప్రభు సంఘాన్ని స్థాపించి यीशु मसीह कलिसिया का स्थापना करके రక్తం ద్వారా శుద్ధిపరించి लहू के द्वारा शुद्ध किया, తన పనిని పూర్తి చేసుకుని अपना काम को पूरा किया। తండ్రి యొక్క ఆ మొదటి మహిమలోకి వెళుతున్నప్పుడు परमेश्वर की उस महिमा में जो पहले से था
उसमें जाते वक्त ఈ సంఘాన్ని కాపాడటానికి, इस कलीसिया की रखवाला करने, ఈ సంఘాన్ని సంరక్షించడానికి इस कलीसिया की परवरिश करने के लिए కాపరి కావాలని एक चरवाहा चाहिए। ఇక్కడ మనకు అర్థమవుతుంది. यहाँ हमें समझ వాక్యాన్ని आता అర్థం है, చేసుకుందాం, वचन को समझने की कोशिश అర్థం करें, చేసుకుందాం. समझने की कोशिश करें। సంఘాన్ని అట్లా వదలకూడదండి. कलीसिया को यूं ही नहीं छोड़ना चाहिए खुल्लम खुल्ला। అన్ని జనులకు సంఘం ఉందా? अन्य जाति के पास क्या कलीसिया है? సంఘం ఉందా? कलीसिया है, సహవాసం ఉందా? संगति है क्या? చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఎప్పుడు గనక మనం కూడుకుంటూ ఉంటే, अब हमेशा इकट्ठा होते रहेंगे तो కూడుకుంటూ ఉంటే जब हम इकट्ठे होते रहेंगे ప్రేమలు పెరుగుతాయి. तो आपस में प्रेम बढ़ता जाएगा, ఒక ఏకభావం అనేది వచ్చుద్ది, एकता आएगा हमारे बीच में, ఒక ఏకభావం వచ్చుద్ది. एकता आएगा। అందుకే इसलिए క్రీస్తు నామములో రక్షించబడిన వాళ్ళందరూ ఒక చోటకి చేరాలని సంఘము అని స్థాపించారు. मसीह के नाम के द्वारा जितने लोग उद्धार पाए वो सब एक जगह एकत्र हो, इसलिए कलीसिया करके स्थापना किया। వాళ్ళు ఒక కలుసుకుని ఉండాలని. ये सारे इकट्ठे होकर रहना है। చూడండి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత देखिए, जब यीशु मसीह की मृत्यु हुई, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి అపోస్తులు पवित्र आत्मा पाए हुआ प्रेरित लोग దేవుని సువార్త ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నారు. तो घर घर जाके सुसमाचार सुना रहे थे। ఇంటింటికి వెళ్ళి सुसमाचार వాళ్ళు घर घर ఎడతెగక जाकर కూడుకుంటున్నారు, तो हर दिन इकट्ठा हो रहे थे, ఎడతెగక కూడుకుంటున్నారు, हर दिन इकट्ठा हो रहे थे, ఇంటింట రొట్టె విరుస్తున్నారు. घर घर रोटी तोड़ रहे थे। కానీ చాలా మంది అనుకుంటున్నారు तो बहुत सारे लोग सोच रहे हैं ఇంటింట రొట్టె ఉండి రోజు రొట్టె రవ్వాలని. तो घर घर हर दिन रोटी तोड़ना, हर घर में, तो वो सोच रहे हर दिन प्रभु का बोझ रोटी तोड़ना हो। దేవుని బల్ల అనుకుంటున్నారు. तो परमेश्वर का जो प्रभु यीशु का मेज करके बोल रहे చాలా మంది కాపర్లు कई सारे चरवाहा ఎక్కడ కూడుకున్నా, कहीं पे भी इकट्ठे हो जाते కుటుంబ ప్రార్థనలో కూడుకున్నా परिवार की प्रार्थना में भी రొట్టె इकट्ठे ఇరుతున్నారు. हो, रोटी को तोड़ते हैं। ఎందుకనంటే क्यों करके पूछने पर వాళ్ళు ఏమనుకుంటున్నారంటే क्या सोचते हैं, అపోస్తులు ఇంటింట రొట్టె విరిశారు కదా అని. फिर तो घर घर घूमते हुए रोटी तोड़ा था ना बोलते हैं। కానీ కొంచెం మనకు అర్థం కానిది ఏంటంటే, ये क्या समझ में नहीं आया, ఆ దినాల్లో उन दिनों में రొట్టె విరచడం అంటే रोटी तोड़ने का मतलब ఏమంటారు తెలుసా? क्या बोलते पता? అయ్యా నేను విశ్వాసాన్ని కనుక మీకు తెలిస్తే, अगर आप मुझे समझते हो, मैं विश्वासनी हूँ, నా ఇంటికి వచ్చి मेरे घर आके నా ఇంటికి రొట్టె విరవండి मेरे घर आके रोटी तोड़ी, అంటే నా ఇంట్లో భోజనం చేయండి అని అర్థం. कहने का मतलब मेरे घर में खाना खाइए, అంతేగాని ప్రభు బల్ల కాదండి. ऐसा नहीं है। ये प्रभु का बोझ है, समझे। అపోస్తుల్లో ప్రభు బల్ల ఇరిచింది ఆదివారమే. तो प्रेरित लोग प्रभु का बोझ यानी कि रोटी को तोड़ा केवल इतवार को ही। అక్కడ అపోస్తుల కార్యం 20:7 మేము ఆదివారం రొట్టె విరిచి కూడుకొనగాని అన్నాడు. అక్కడ जब कहा गया थे प्रेरितों का 20:7 में, जब इतवार को हम रोटी तोड़ने के लिए जब बैठे थे, बोला था। కొన్ని సంఘాలు డాక్టరీని తప్పుగా బోధిస్తున్నాయి, कुछ ऐसे डॉक्टर गलत से बता रहे, తప్పుగా బోధిస్తున్నారు. गलत संदेश देते हैं। పాపం ఈ యొక్క విశ్వాసులు గొర్రెలెళ్ళే ఏం మాట్లాడకుండా వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. तो बेचारी जो कलीसिया के सदस्य भेड़ों के समान अनजान में और वचन का खिलाफ चल रहे, అర్థం కావట్లేదు. उन्हें समझ में नहीं आ रहे। దేవుని యొక్క బల్ల అది ఆదివారమే, प्रभु भोज जो है केवल इतवार को ही అది लेना ప్రభు चाहिए। భోజనం అంటాం మనం. उसे बोलते हैं हम प्रभु भोज। కానీ ఇంటింట రొట్టె విరచడం అంటే यानी कि घर घर रोटी तोड़ने का मतलब, ఇంటింట కూర్చొని చక్కగా ప్రార్థన అయిపోయినా పైనాక రొట్టె విరచడం అంటే భోజనం చేయటం. तो घर घर घूम कर यानी कि प्रार्थना खत्म होने के बाद घर घरों में फिर खाना खाने को సమిష్టి భోజనం, तो सब मिलके खाना खाना, వాళ్ళ సమిష్టి భోజనం. तो एक साथ खाना వాళ్ళ खाना। స్థిరాస్తులు ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. उन्होंने सब कुछ अपने संपत्तियों को लाकर प्रेरितों की पैरों की तले रखा था ఎక్కువ కలుసుకుంటూ ఉండేవాడు. और रोज ज्यादा मिला करते వాక్యం थे। కూడా అంటుంది वचन भी कहते हैं ఆఖరి దినాల్లో ఉన్నాము, आखिरी दिनों में है हम, ఆఖరి దినాల్లో ఉన్నాం. आखिरी दिनों में है। ప్రభు రాకడ సమీపించిన కొలది ఇంకా ఎక్కువగా కూడుకోవాలంటున్నారు. प्रभु की उस आगमन का दिन निकट आते हुए देखकर और भी ज्यादा इकट्ठा हुआ करो बोलता है। ఏమంటున్నది వాక్యం? क्या कहती है वचन? వాక్యం ఏం చదివిస్తుంది? क्या बोलता है वचन? ప్రభు రాకడ సమీపించిన కొలది जैसे प्रभु का उस दिन आते हुए देखते हुए ఇంకా ఎక్కువగా మనం కూడుకోవాలంట और भी ज्यादा इकट्ठा होना करके बोलता है కదా. है ना? కానీ సంఘం దీన్ని విస్మరిస్తుంది, मगर आजकल कलिशा इस बात को छोड़ देता है, దాన్ని విస్మరిస్తుంది. उसे छोड़ అంటే देता है। సాతానుడు వాక్యానికి విరుద్ధంగా మనల్ని నడిపించాలనే వాడి ఉద్దేశం. तो शैतान का हमेशा सोच यही रहता है हमें वचन का खिलाफ ही అంటే चलाना है। వాక్యం రాయబడి ఉన్న వాక్యానికి మనం విరుద్ధంగా నడిపించటం. यानी कि लिखिए वचन का खिलाफ हमको चलाना। వాడు ఎప్పుడు వాక్యం పైన ఎక్కువ అటాక్ చేస్తాడు, तो ज्यादातर वो शैतान वचन के खिलाफ चलने के लिए कार्य कराएगा, వాక్యం పైన అటాక్ చేస్తాడు. वचन के प्रति वो कार्य करे, विरुद्ध कार्य करेगा। బైబిల్లో రాయబడిన వాక్యానికి విరుద్ధంగా నడవాలని మనకు నేర్పుతూ ఉంటాడు. बाइबल का वचन जो लिखा गया उसका खिलाफ ही चलने के लिए हमें सिखाता रहेगा। కాపర్లకు నేర్పుతూ ఉంటాడు. चरवाहों को भी सिखाता है। కాపర్లు వచ్చి సంఘానికి తప్పుగా బోధిస్తూ तो ఉంటారు, ये चरवाहा के कलिशा का गलत संदेश देते हैं, తప్పుగా బోధిస్తూ ఉంటారు. गलत संदेश देते हैं। దీన్ని సంఘస్థులు కూడా గమనించాలి. इस बात को कलिशा के लोगों को समझना चाहिए। గమనించరు, नहीं समझते, బైబిల్ చదవరు, ना बाइबल पढ़ते, వాళ్ళకి కరెక్ట్ అయిన మరి మంచి మార్గం బోధించే ఒక కాపర్లు లేకపోతున్నారు. तो उनको ढंग से संदेश सुनाने वाला चरवाहा
नहीं मिल पा रहा, అందుకే దేవుడు అన్నాడు, इसलिए प्रभु कहता है ఆఖరి దినాల్లో అంత్య దినాల్లో इन आखिरी दिनों में నాకు ఇష్టమైన కాపర్లని मैं अपने इच्छा के अनुसार का चरवाहा को ढूंढूंगा। నాకు ఇష్టమైన కాపర్లని తెలుసా? मेरी इच्छा का चरवाहा का मतलब पता है? ఎవరైతే जो कोई దేవుడు అంటే అసహించుకుని परमेश्वर से पहले घृणा करते थे, అసలు దేవుడిని విమర్శించేవాడు, परमेश्वर का विमर्शन करने वाले, దేవుడిని విమర్శించేవాడు, परमेश्वर का विरुद्ध बोलने वाले, దేవుడే స్వయంగా तो మాట్లాడతాడు, ऐसे लोगों से परमेश्वर स्वयं आप ही बात करता है, స్వయంగా మాట్లాడతాడు. आप ही स्वयं बात करता है परमेश्वर। వాళ్ళకి ఒక సూచన చూపించో, उनको कुछ चिन्ह दिखाकर, ఏదైనా అద్భుత కార్యం या చూపించో, तो अद्भुत कार्य दिखाकर, ఏదైనా చమత్కారం या చూపించో, तो कोई चमत्कार दिखाकर, మెల్లిగా వాళ్ళని ఆకర్షిస్తాడు. तो धीरे धीरे प्रभु उन्हें आकर्षित करेगा। ఆకర్షించినాక आकर्षित करने के बाद వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటారు, जैसे वो परमेश्वर पर भरोसा करते हैं, భయంకరమైన పాపంలో ఉండి जो भयानक पाप में रहते थे, ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు जब जैसा ही प्रभु के पास आते వాళ్ళ हैं జీవితాలు మారిపోతాయి. उनका जिंदगी बदल जाती है। వెంటనే వాళ్ళని ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రభు పిలుచుకుని నేను నిజమైన దేవుడిని ఈ లోకానికి ప్రకటించని చెప్పి వాళ్ళని స్వయంగా దేవుడే ఎన్నుకుంటాడండి. तो ऐसे लोगों को परमेश्वर स्वयं आप ही सुनते हैं कि जिस स्थिति में थे उनसे बात करेगा, वहां से हटाकर उन्हें अपने परिचर्या के लिए चुन लेगा। వీళ్ళు స్వయంగా నేను సేవ చేస్తాను, इस तरह के जो लोग हैं अपनी ओर से मैं ये सेवा करूंगा, నేను సేవ చేయాలనుకుంటున్నాను, मैं सेवा करना चाहता నేను हूँ। ఎన్నోసార్లు చెప్పాను మీకు, मैंने कई बार बताया, మీకు తెలియాలని చెప్తున్నాను. मैं आपको जानना चाहिए करके నేను సేవ చేయాలి, मुझे सेवा करना నేను चाहिए, బైబిల్ స్టడీ చేయాలి, मैं बाइबल स्टडी करना 3 है, సంవత్సరాలు బైబిల్ స్టడీకి వెళ్తాను, 3 महीने में 3 साल में बाइबल स्टडी कर भी जाऊंगा, బైబిల్ స్టడీ చేసి నేను సేవ చేస్తాను. तो बाइबल स्टडी करके आकर सेवा करूंगा। దీన్ని పిలుపు అనరండి, इसे बुलाहट नहीं कहते, దీన్ని పిలుపు అనరు. इसे बुलाहट नहीं कहते। ఇది వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మేము దేవుని పని చేస్తాం, మంచిది, ये अपनी ओर से अपना इच्छा से हम भी परमेश्वर का काम తప్పు करेंगे। అంటలేదు నేను, इस तरह सोचना गलत नहीं है, నేను తప్పు అంటలేదు, नहीं है। నేను దేవుని పని చేస్తాను. वो कहते हैं कि हम परमेश्वर का काम करेंगे, కానీ పిలుపు అనేది అట్లా ఉండదండి. लेकिन परमेश्वर की ओर से बुलाहट ऐसा नहीं होता। ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు మోషే చూడండి, देखिए मूसा को, మోషే గొర్రెలు కాసుకుంటున్నాడు. मूसा भीड़ चरा रहा था, గొర్రెలు కాసుకున్నప్పుడు जो भेड़ों को चरा रहा था, దేవుడు ఏం చేశాడు? परमेश्वर ने ఒక क्या అద్భుతం किया? చూపించాడు. एक अद्भुत कार्य दिखाया, మోషే ఒక అద్భుతం చూపించాడు. मूसा को एक अद्भुत कार्य दिखाया। ఆ అద్భుతం అంటే చెట్టు కాలుతుంది గాని, పొద కాలుతుంది గాని, మండుతుంది గాని कालीपोट, కాలిపోవట్లేదు. तो जाड़ी जल रही थी मगर भस्म नहीं ఇది हो ఒక रहे थे। అద్భుతం, एक अद्भुत है, ఇది ఒక సూచన. एक चिन्ह है। వెంటనే మోషే అన్నాడు, तुरंत मूसा से कहा, మోషే हे मूसा ఇదిగో నువ్వు ఐగుప్తు వెళ్ళాలి. तुझे मिस्र को जाना होगा। నేను వెళ్ళను. ఎన్నిసార్లు 8 సార్లు చెప్పాడు వెళ్ళను. तो कितने बार बोला? 8 बार बोला मैं नहीं जाऊंगा, मैं नहीं जाऊंगा। ఏ విధంగా నన్ను తెప్పించుకో, कैसी तरह बच्चे निकलना चाहता కానీ था, దేవుడే పిలుచుకున్నాడు. लेकिन परमेश्वर ने ही उनको बुलाया, దేవుడే పిలుచుకున్నాడు. परमेश्वर ने ही उन्हें बुलाया। ప్రవక్తలని పేరు పెట్టి పిలిచి దేవుడే పిలుచుకుని వాళ్ళ చేత దేవుడు తన పని చేయించుకుంటున్నాడు. नबी करके नाम देकर परमेश्वर ही बुलाकर उनके द्वारा अपना काम कराता है परमेश्वर। మీకు నేను కొత్త నిబంధనలో కూడా నేను చూపిస్తాను. तो आपको नए नियम में भी दिखाता हूं, देखिएगा। కొత్త నిబంధనలో కనుక జాగ్రత్తగా గమనిస్తే नए नियम में भी अगर देखिएगा तो కొత్త నిబంధన గాని పాత నిబంధన గాని రెండు విషయాలు चाहे नया हो या पुराना हो। చూడండి. देखिए రాజులు పాత నిబంధనలు ఒకసారి చూపిస్తారు, కొత్త నిబంధనలు చెప్తాను మీకు. एक पुराने नियम में एक विषय देखेंगे, बाद में नया नियम। ఆనాటి రాజులు ప్రజలు దేవుని గాక అన్య జనుల తట్టు తిరిగి విగ్రహాలను పూజిస్తున్నప్పుడు, जब उन दिनों में राजा हो या प्रजा हो परमेश्वर की ओर ना फेरते हुए जब मूर्तियों को पूजा कर रहे थे, వాళ్ళ దోషాన్ని ఎత్తి చూపి उनकी गलतियों को उठाकर दिखाया। దేవుని ప్రభావమును మహిమను జనులకు చూపించడానికి परमेश्वर अपने सामर्थ्य और महिमा लोगों को दिखाने की వారిని దేవుని సన్నిధిలోకి తిరిగి రప్పించడానికి ప్రయత్నించడానికి फिर से उनको परमेश्वर की ओर फेर लाने के लिए చూడండి. देखिए ఎలియా ఎలీషా, एलिया और एलिशा, ఏలియా ఎలీషా एलिया और एलिशा, దేవుని చిత్తానుసారం ఎన్నుకున్నటువంటి సేవకులు వీళ్ళు. ये परमेश्वर अपनी इच्छा के अनुसार चुना गया सेवा के लोग। దేవుని ప్రవక్త అనే పేరుతో జనాన్ని మరి హెచ్చరించడానికి పిలిచినటువంటి ప్రవక్తలు వీళ్ళు. तो परमेश्वर के नबी बोलकर परमेश्वर के लोगों को सावधान करने के लिए चुना गया है ये लोग। అయితే तो फिर కొత్త నిబంధనలో చూస్తే, नया नियम में देखेगा तो కొత్త నిబంధనలో नया नियम में బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర నుంచి बपतिस्मा देने वाला यूहन्ना से लेकर అగబు अगब అంత్యోక సంఘంలో ఉన్నటువంటి అపోస్తలు బర్నబా, अंतियोकी कलिशे में रहने वाला बरनबास, సుమియోను सिमियोन, పౌలు पाउल వీళ్ళ దేవుడు ఎన్నుకున్నాడు. इन्हें परमेश्वर ने चुना है। చూడండి देखिए అపోస్తుల కార్యము प्रेरितों का काम 11వ అధ్యాయం अध्याय 11 రండి. देखिएगा అపోస్తుల కార్యము प्रेरितों का काम। ఒకసారి వాక్యాన్ని మనం పరిశీలిస్తే, एक बार वचन को हम ध्यान से देखें। ఆ అపోస్తుల కార్యము प्रेरितों का काम
11వ అధ్యాయము 11 अध्याय 28వ వచనం 28वीं वचन 28వ వచనంలో 11 का 28 వారిలో అగబు అనే ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. यहाँ लिखा है कि उनमें से अगबुस नामक एक ने खड़े होकर आत्मा की प्रेरणा से ये बात की कि सारे जगत में बड़ा अकाल पड़ेगा. అదే కాదు, इतना ही नहीं, పౌలు యెరూషలేము వెళ్తున్నప్పుడు जब पौल यरूशलेम जा रहा था, యెరూషలేము వెళ్ళొద్దని यरूशलेम ना जाने के పౌలు యొక్క నడికట్టు తీసి కట్టుకుని पौल उसका वो कमर कस लेकर बांधा. రాబోయే విపత్తులు రాబోయే శ్రమల గురించి आने वाला विपत्ति और क्लेश के बारे में ఆ భవిష్యవాణి చెప్తూ वो भविष्यवाणी बता ఈ నడికట్టు కట్టుకున్నటువంటి వ్యక్తి యెరూషలేములో మరి వెళితే అక్కడ ఖైదీగా ఉంటాడని చెప్పాడు. इस तरह कमर कस बांधा हुआ व्यक्ति अगर यरूशलेम जाएगा तो कैदी बना जाएगा. కాబట్టి అగబు इसलिए अगबुस తర్వాత उसके बाद 13వ అధ్యాయము अध्याय 13 అపోస్తుల కార్యము प्रेरितों का 13వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే 13 का पहला वचन पढ़ेगा तो 13వ అధ్యాయం 1వ వచనం पहला वचन 13 का 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అంతికయలోను ఉన్న సంఘములో బర్నబా, నెగేరు అనబడిన సుమియోను, కురియోనుడైనటువంటి లుకియా, సిద్ధుద్ధపైన హేరోదు కూడా పెంచబడిన మనయేలు, పౌలు అను ప్రవక్తలను ఉన్నారు. लिखा है कि अंतिकई की कलीसिया में कई भविष्यवक्ता और उपदेशक थे, जैसे बरनबास और शमौन जो नीगर कहलाता है, और लुकियुस कुरेनी, और चौथाई देश के राजा हेरोदस का दूध भाई मनाहेम और शाउल. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పని వారితో చెప్పెను. दूसरे में लिखा है, जब वे उपवास सहित प्रभु की उपासना कर रहे थे तो पवित्र आत्मा ने कहा, मेरे लिए बरनबास और शाऊल को उस काम के लिए अलग करो जिनके लिए मैंने उन्हें बुलाया है. సరే, देखा, అంటే దేవుడే వీళ్ళని ప్రవక్తలుగా కొత్త నిబంధనలో కూడా परमेश्वर ने ही इन्हें नबियों के तौर पर नए नियम में भी అపోస్తులు అంటే పిలువబడిన వారు, प्रेरित यानी कि बुलाए गया, పిలువబడిన వారు ప్రవక్తలు. बुलाए गए हैं वो नबी है. చూడండి, అబ్రహామును కూడా अब्राहम को भी వాళ్ళు నన్ అనే ఒక సూర్యదేవుని పూజిస్తూ ఉన్నప్పుడు नन नामक सूर्य की पूजा करते थे. అక్కడ నుండి అబ్రహామును పిలుచుకున్నాడు. वहां से अब्राहम को परमेश्वर నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు నేను చెప్పే మరి దేశానికి రావాలని పిలుచుకున్నప్పుడు परमेश्वर ने कहा, तू अपने देश से, अपने घर से, अपने लोगों से जहां मैं बताता हूँ वहां जाने के लिए निकल पड़ो करके बोला था. అలాంటి అబ్రహాం అంటాడు అబీమెలెకు రాజుతోటి, ఇదిగో నా ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు. उसी अब्राहम के बारे में परमेश्वर अबीमेलेक को कहता, ये मेरा नबी है, तेरे लिए प्रार्थना करेगा. క్రొత్త నిబంధన సంఘంలో కూడా कलिसिया नया नियम की कलिसिया में ప్రవక్తల స్థానాన్ని పొందుకున్నవాడు అపోస్తలుడైన పౌలు. नबी का स्थान को प्राप्त किया है प्रेरित शाऊल. అతను కూడా హెచ్చరించాడు, वो भी सावधानी किया है. ఆత్మ ద్వారానే సంఘములో అన్ని కార్యాలు జరుగుతాయని చెప్పాడు. तो आत्मा के द्वारा सारे कार्य होंगे कलिसिया में बताया था. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, एक छोटा सा सादृश्य क्या है, 1వ కొరింథీయుల రాసిన పత్రిక पहले कुरिन्थियों के लिखी 12వ అధ్యాయము अध्याय 12 8వ వచనం మనం చూస్తే 12 का 8 देखेगा तो ఆత్మ ద్వారే కృపావరాలు పొందుకుంటామని చెప్పాడు. कहता, आत्मा के द्वारा अनुग्रह के वरदान को पाएंगे बोला. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలంగాను జ్ఞానవాక్యం, ఇంకా ఈ విధంగా ఆయన కృపావరాలు కూడా ఆత్మ ద్వారా వస్తాయని బోధించాడు. ये वरदान भी आत्मा के द्वारा ही मिलेगा बोलकर 8वें वचन से उन्हें बताया था. అంటే ఎవరైతే ఆ యొక్క వరాల గురించి, ఆ ఫలాల గురించి ఎక్కువగా స్పృహ కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు ఆత్మ ద్వారా అన్ని ఇస్తాడండి. तो जो कोई विश्वासी आत्मिक वरदान और फलों के बारे में उस होश में रहते हैं, परमेश्वर उनको ये इस प्रकार का वरदान देगा. చూడండి, देखिएगा, ఆమోస్ ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడాడు. नबी आमोस से भी परमेश्वर ने बात किया. ఆమోస్ 3:7 కనుక మనం చదివితే, आमोस का 3 का 7 अगर पढ़ेगा तो ఆమోస్ 3:7లో 3 का 7 में తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడని చెప్పాడు. कहता है, इस प्रकार से प्रभु यहोवा अपने दास भविष्यद्वक्ताओं पर अपना मर्म बिना प्रकट किए कुछ भी नहीं करेगा. కాబట్టి ఈ ప్రవక్తలు ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. इसलिए नबी जो है परमेश्वर
और लोगों के बीच में बिचवाई बनकर ఈ रहा। క్రొత్త నిబంధనలో కూడా इस नया नियम में भी అగబు గాని अगबुस हो, అంతియోకులోని బర్నబా గాని अंत्योख की बरनबास हो, సుమియోను గాని सिमियोन हो, పౌలు గాని साउल हो, వీళ్ళు కూడా ये लोग भी ఆనాడు ఉన్నటువంటి సంఘస్థులకును उस समय के कलिशे के लोगों का క్రీస్తుకు మధ్యవర్తిగా ఉన్నారు. मसीह का बिचवाई बन के అంటే रहा। క్రీస్తు అందించిన సువార్తని ప్రజలకు అందిస్తున్నారు. तो मसीह ने की जो सुसमाचार उन्होंने प्राप्त किया था लोगों तक पहुंचा रहे थे। వాళ్ళు సంఘాలను గురించి ప్రార్థిస్తున్నారు. वो लोग कलिशे के खातिर प्रार्थना कर रहे పౌలు थे। అంటాడు पाउल कहता है సంఘముల చింత నన్ను బాధిస్తుంది అంటాడు. तो कलिशाओं का चिंता मुझे दबाता है बोलता है। ఆయన తినడానికని కాదు, उनको खाने के नहीं है बोलकर नहीं లేదా चिंता। వివాహం చేసుకుని బిడ్డలు కన్నామని కాదు, चिंता ये नहीं है शादी करे और बच्चों को पैदा करे। ఆయన ఏదో ఆస్తి సంపాదించుకోవాలని కాదు, चिंता इस बात का भी नहीं है संपत्ति कमाने के పెద్ద लिए। ఆశ్రయాలు కట్టుకుందామని కాదు. चिंता इस बात का भी नहीं बड़े बड़े आश्रम बनाए। ఆయన దేనికి చింతపడతలేదు. वो किसी विषय को लेकर चिंता नहीं ఏమి कर रहा తిందుమా ఏమి త్రాగుమని చింతపడతలేదు. था। क्या खाए क्या पिए करके वो चिंता नहीं कर దేవుడు रहा था। పిలుచుకున్నటువంటి ప్రవక్తగా అపోస్తలుడుగా तो परमेश्वर की बुलाए गए एक नबी या प्रेरित के तौर पर ఏమంటున్నాడు, क्या कहता है? సంఘముల చింత నన్ను బాధిస్తుందంట. कलिशाओं की चिंता मुझे दबाती है। సంఘం అంటే ఎవరండి? कलिशा यानी कि कौन? విశ్వాసులే. विश्वासी ही। సంఘం అంటే ఎవరు? कलिशा का मतलब कौन? विश्वासी। विश्वासी। విశ్వాసుల గురించి विश्वासियों के बारे में ఆయన ఎక్కువగా ప్రార్థిస్తాడు. वो हमेशा प्रार्थना करता रहता है। మీరు పత్రికల్లో చూస్తే अगर आप पत्रिकाओं में देखोगे ఆయన విశ్వాసుల గురించి ఎక్కువగా ప్రార్థిస్తాడు. वो विश्वासियों के खातिर అంటే ज्यादा प्रार्थना సంఘము करता గురించి है। ప్రార్థిస్తాడు. यानी कि कलिशा की खातिर प्रार्थना करता ఆయన అనేక మందిని హెచ్చరిస్తూ है। ఉంటాడు. कई सारे लोगों को सावधान करता रहता है। సంఘస్థులను గనక హెచ్చరించకపోతే अगर कलिशा के लोगों को हम सावधान नहीं करेगा వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. वो तो मनमज्जे से घूमे फिरेंगे। అందుకే దేవుడు సంఘాన్ని తన కుమారుని ద్వారా సంఘాన్ని కట్టాడు. इसलिए परमेश्वर अपने पुत्र के द्वारा कलिशा की स्थापना की है। అరణ్యంలో కూడా సంఘం ఉంది. जंगल में भी कलिशा है। అరణ్యంలో సంఘము, जंगल की कलिशा, కొత్త నిబంధనలో సంఘము. नया नियम की कलिशा। ఆ సంఘాన్ని నడిపించింది మోషే. उस समय की कलिशा को चलाने वाला मूसा है। అరణ్యంలో సంఘమును जंगल की कलिशा को నడిపించింది चलाया है మోషే. मूसा ने। ఆ తర్వాత उसके बाद యెహోషువ योशु కానానుకు తీసుకెళ్ళాడు. कानान में पहुंचाया। ఇప్పుడు अभी కొత్త నిబంధనల భక్తుల్ని, नया नियम की भक्तगणों క్రీస్తు को, రక్తం ద్వారా కడగబడ్డ వాళ్ళని मसीह के लहू के द्वारा धुले हुए लोगों को మనం కుటుంబంలో చేరేవండి. हम आप परिवार में जुड़ गए हैं। ఇప్పుడు మనం వేరు కాదు. अब हम अलग अलग नहीं है। జాగ్రత్తగానండి. आप सावधान से सुनिए। ఇప్పుడు మనము వేరు కాదు. अब हम अलग अलग नहीं हैं। వేరు వేరుగా ఉన్న వాళ్ళవి, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వారివి, వేరు వేరు భాషలుగా ఉన్న వాళ్ళందరినీ, మనస్తత్వాలుగా ఉన్న వారందరినీ ఒక్కగా చేర్చిందే సంఘము. तो हम अलग अलग भाषा के थे, अलग अलग प्रांत के थे, अलग अलग विचारों के, अलग अलग तत्व थे, मगर हम सबको एकत्र किया है, उसी को बोला कलिशा। ఇప్పుడు కుటుంబంలో చేరి ఉన్నాము. इसलिए कहता हम एक परिवार में जुड़ गए हैं। ఆ కుటుంబానికి యజమాను కాపరి. उस परिवार का मालिक है चरवाहा। ఆ కుటుంబానికి యజమాని కాపరి. वो मालिक है परिवार का मुखिया चरवाहा। ఆ కాపరి హెచ్చరికలు ఉండాలి. वो चरवाहा का सावधानी बातें होनी चाहिए, గద్దింపులు ఉండాలి. उसका गुड़कना होनी चाहिए। హెచ్చరించినప్పుడు మనం వినాలి. जब सावधान करेगा तो हमें सुनना होगा। తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తాం. अगर जान के अनजान में कुछ गलती कर देते हैं, తెలిసి తెలియక మనం తప్పు చేయరు. कुछ लोग तो जानबूझ के तो नहीं करते, కొంతమంది తెలుసో తెలియకో చేస్తారు. कुछ लोग जानी अनजानी में कर लेते हैं। కొంతమంది తెలిసి కూడా తప్పనిసరి, దాని తెలుగు హిందీలో అంటే మజబూరి, అంటే తప్పనిసరి చేయాల్సి వచ్చింది అంటారు. कुछ लोग जानने के बावजूद भी मजबूरी हो गया, करना पड़ा करके बोलता है। ఒకసారి దైవదాసుని అడుగుతారు, और कई बार दास से भी पूछते हैं, అయ్యగారు ఇట్లా జరిగింది, पास्टर जी ऐसा हुआ है, అయ్యగారు ఇది చెయ్యొచ్చా, पास्टर जी क्या हम ऐसा कर सकते हैं, కొంచెం తప్పనిసరి అయిపోయింది, मजबूरी हो गया, చెయ్యొచ్చా చేయకూడదా क्या कर सकते हैं कि नहीं कर అని सकते, తెలుసుకుంటారు. इस तरह जानते हैं, जानना चाहते हैं। తెలుసుకున్నప్పుడు जब जानने के बाद వాక్యానుసారంగా దైవదాసుడు హెచ్చరించినప్పుడు, वचन के अनुसार प्रभु का दास जब सावधान करता है, వెంటనే మనం విధేయులైపోవాలి. तुरंत हम विधेयता दिखाना है। వాక్యానికి విధేయులైనప్పుడే పరిశుద్ధాత్మ మనల్ని తాగుతాడు. वचन का अधीन होने पर ही पवित्र आत्मा हमें छुएगा। అపోస్తుల కార్యము प्रेरितों का काम 5వ అధ్యాయము 5वीं अध्याय 32వ వచనం కనుక మనం చదివితే, 32 చదవండి. 5 के ఆయన విధేయులైన వారికే పరిశుద్ధాత్మ ఇస్తాడు. విధేయులైన వారికే. यहाँ पे लिखा है कि 32वें वचन, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. यहाँ पे लिखा है हम इन बातों का गवाह है, और वैसा ही पवित्र आत्मा भी जिसे परमेश्वर ने उन्हें दिया है जो उसकी आज्ञा मानते हैं। మేమును हम దేవుడు తనకు విధేయులైన వారికిని, और परमेश्वर जो अपना उनका आज्ञाकारी होते हैं, అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. उनको ही दिया गया पवित्र आत्मा। ఎవరు విధేయులండి? कौन? जो आज्ञाकारी होते हैं। ఒప్పే నుంచి మరి కొర్నేలస్ దైవదాసుడైనటువంటి అపోస్తుడు ప్రవక్త పేతురుని పిలిపించుకున్నాడు. ओप्पे से कुरनेलियुस ने जो नबी
और प्रेरित पतरस उनको बुलाया था। ఆయన వాక్యం చెప్తూ ఉండగా वो जब वचन बता रहे थे, వాక్యానికి విధేయులైన వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చాడండి. जितने वचन के आज्ञाकारी हो गए उन सबके ऊपर पवित्र आत्मा। విన్న వాళ్ళు అనలా, అక్కడ तो सुनने वाले करके नहीं बोला, అక్కడికి వచ్చిన అందరూ విన్న వాళ్ళు అందరూ అనలా. वहां जितने सुन रहे थे उन सबके ऊपर है करके नहीं बोला। ఎంతో మంది వచ్చి ఉంటారు, कई सारे आ गए होंगे, ఎంతో మంది కూడుకుని ఉంటారు. बहुत सारे लोग इकट्ठा కానీ हो गए। దైవదాసుడు మాట చెప్పినప్పుడు దానికి విధేయులైన వారి మీదకే దిగాడు. तो परमेश्वर का दास जब वचन बताया तो उसका जो आज्ञाकारी हुए उन्हीं पर ही उतरा था पवित्र आत्मा। అంటే విధేయులైన వారికే అనుగ్రహిస్తాడు. यानी कि जो आज्ञाकारी होगा उन्हीं को ही पवित्र आत्मा देगा। అందుకే దేవుడు కాపర్ని పెట్టి इसलिए परमेश्वर ने चरवाहा को ఈ ठहराया, ఆత్మీయ కుటుంబాన్ని నడిపించు. इस आत्मिक परिवार को चलाओ बोला। కానీ लेकिन తప్పుడు బోధలు చెప్పే సంఘాలు, తప్పుడు డాక్టరీన్ సంఘాలు కూడా ఉండేయండి. तो गलत संदेश देने वाला कलीसिया भी है, ऐसे डॉक्टर बनाने वाला भी है। దాన్ని మనం గమనించాలి. उसको हमें पहचानना ఎట్లా होगा। గమనిస్తాం? कैसे पहचानेंगे? మనకు బైబిల్ ఉంది. हमारे लिए तो बाइबल है। వాక్యానికి విరుద్ధంగా బోధ. तो वचन का खिलाफ संदेश हो तो ఎప్పుడైనా నువ్వు వాక్యం విన్నప్పుడు जब भी आप वचन सुनते हो, వాక్యాన్ని ఆ మాటని నువ్వు టాలీ చేసుకో. वचन को आपने जो सुना था उस दोनों बातों का टैली करो। నేను ఈ రోజు మీకు ఎప్పుడు చెప్తున్నాను, तो ये बात मैं हमेशा आपसे कहता हूँ, ఎప్పుడు చెప్తున్నాను, हमेशा कहता हूँ। ఎప్పుడైనా నువ్వు ఒక వాక్యం విన్నప్పుడు जब आप एक वचन को सुनते हो, అది ఆ వాక్యాన్ని ఆ మాటని అంటే నువ్వు విన్న వాక్యాన్ని ఆ మాటని వాక్యంతో టాలీ చేసుకో. आपने जो बात सुना है उस बात को और बाइबल के अंदर लिखे गए वचन को तुलना करके देखो। కొన్నిసార్లు అంత శక్తి మనకు లేనప్పుడు, కొన్నిసార్లు అంత క్షమత అంత అర్థం శక్తి మనకు లేనప్పుడు, कई बार इतना बातों को समझने की सामर्थ्य हमारे पास नहीं हो तो వెంటనే तुरंत ही దైవదాసుని సంప్రదించాలి. प्रभु के दास से बातें करना है, వెంటనే దైవదాసుని సంప్రదించాలి. तुरंत प्रभु के दास से मिलना है। ఏమన్నా తెలుసా? क्या बोलना है? అయ్యా पास्टर जी, నేను వాక్యం విన్నాను, मैंने एक वचन सुना था, నాకు ఎందుకు అనిపిస్తుంది मुझे लग रहा है, కానీ ఇది క్లియర్ చేస్తున్నాను అనుకున్నాను. मैं इसे क्लियर करना चाहता हूँ। చెప్పండి మీరు. बताइए आप। అది క్లియర్ చేసుకోవాలండి మనం. इस बात को क्लियर करना चाहिए। అది అపోస్తులు కూడా యేసు దగ్గర క్లియర్ చేసుకున్నారు. प्रेरित लोगों ने भी यीशु मसीह से इसी तरह पूछकर क्लियर किया था। ఆ పానిలే ఇంటే విన్నాంలే, हाँ, कोई बात नहीं, जो सुनना तो सुन लिया, ఏదో పోతుందిలే कोई बात नहीं, चल रहे ऐसा అని అలా ఈ నామకార్థ సంఘాలతో మనం యాడ్ అయిపోయాం అనుకోండి, तो इस तरह नामधारी कलीसियों से हम ऐड हो गए तो పరలోక రాజ్యంలో తీర్పు ఉంటుంది. स्वर्ग राज्य के हम ना जाते हुए विमर्श में खड़ा होना తెలిసిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు పడతాయి. समझने वालों को, जानने वालों को ज्यादा मार पड़ेगा। ఈ మధ్యన చూడండి आजकल देखिएगा కొన్ని సంఘాల్లో कुछ कलीसियों में ప్రభు భోజనం అందరికి ఇస్తున్నారు. प्रभु भोज सबों को दे रहे, सबको, చిన్న పిల్లలకి ఇస్తున్నారు, छोटे बच्चों को देता है, పెద్దోళ్ళకి ఇస్తున్నారు, बड़े को देता है। బాప్తీసం తీసుకున్న వాళ్ళని గాని बाप्तिस्मा लिया बोलकर ఏమి లేదు, या ना लिया, कुछ अंदर फर्क की नहीं पड़ता, सबको जितने आए सबको दे सकते हैं। అందరిని ప్రేమించొచ్చు అంట. तो कहते हैं सबको प्रेम कर सकते కొన్ని సంఘాల్లో हैं। कुछ कलीसियों में మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, हम यीशु मसीह के लहू से धुले हुए हैं, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, हम सबका पाप क्षमा कर दी ఇక गई ఎన్ని है, పాపాలు చేసినా తప్పు లేదంట. और आगे को कुछ भी पाप करोगे तो कोई गलत అలాంటి नहीं। సంఘాలు కూడా ఉండి. इस तरह का भी कलीसिया है। కొన్ని సంఘాలు और कुछ कलीसियों में కుమారుని నమ్మరు, पुत्र पर भरोसा नहीं करते, యెహోవాని నమ్ముతారు, यहोवा पर ही भरोसा करते, యెహోవాని నమ్ముతారు. यहोवा पर ही भरोसा కొన్ని సంఘాలు करते। और कुछ कलीसिया में పరిశుద్ధాత్మ నమ్మరు, पवित्र आत्मा पर भरोसा नहीं కొన్ని करते। సంఘాలు कुछ कलीसिया హల్లెలూయా నమ్మరు, हालेलुया को नहीं కొన్ని भरोसा సంఘాలు करते। कुछ कलीसिया ప్రతి ఆదివారం ప్రభు భోజనం ఇవ్వరు, हर एक इतवार को प्रभु भोज नहीं देते, నెలలో ఒకసారి, महीने में एक बार, నెలలో ఒకసారి महीने में एक बार, అలా ఇస్తారు. इस तरह పాద का సన్నిధి లేదు. पैर धोने का विधि नहीं है। దేవుడు అన్నాడు, यीशु ने कहा था, మీరు సర్వలోకానికి సర్వశుచి సువార్త అందించండి, आप सारे जगत में जाइए, सुसमाचार सुनाइए, నేను ఏమేమైతే మీకు ఆజ్ఞ ఇచ్చానో అవన్నీ చేయమని చెప్పండి. जो जो आज्ञा मैंने दिया उसे मानना सिखाओ बोला। అపోస్తులు కూడా प्रेरित लोग भी అది ఒక మంచి విశ్వాసులు అంటది, एक अच्छी विश्वासी कहती है, నేను విశ్వాసినని మీరు నమ్మితే రండి మీ పాదాలు కడుగుతానంటది. अगर मैं अच्छा विश्वास नहीं करके समझते तो मेरे घर आई, मैं आपका पैर धोना ఆయన चाहती हूँ। సంఘంలో నేర్చుకుంది, वो कलिसिया में सीख चुकी है, అపోస్తులు చేశారు అది, प्रेरितों ने किया था ఎందుకంటే యేసు చేశాడు కాబట్టి, क्योंकि यीशु ने किया था इसलिए, ఏది చెప్పాడు కాబట్టి. यीशु ने कहा था इसलिए। చాలా మంది అడుగుతున్నారు, बहुत सारे लोग बोलते हैं శిష్యులు ఎక్కడ చేశారు? चेलों ने कहा पैर धोया। నీకు శిష్యులు చేసింది కావాలా, యేసు చేసింది కావాలా? आपको चेलों ने जो किया वो चाहिए या यीशु ने जो किया वो चाहिए? యేసు ప్రభు చేశాడు, यीशु मसीह ने किया, అపోస్తులు కూడా చేస్తారు. प्रेरित भी करेंगे, करा होगा। ఏరేది చూపించక్కర్లేదు. इसके लेकर और अलग दिखाने की आवश्यकता नहीं है। తిమోతి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. तो तिमोथी की पत्रिका में पवित्रात्मा प्रभु ने लिखवाया ఒక है। స్త్రీ వచ్చి అంటది, एक स्त्री आके कहती है, రక్షించబడింది, जो उद्धार पाई है, సంఘములో ఉంది, जो कलिसिया में, ఆమె అంటుంది, वो कहती है, విశ్వాసం మీరు నమ్మితే अगर मैं मुझे विश्वास नहीं समझते हो, నా ఇంటికి వచ్చి
मेरे घर आइए, నేను మీ పరిశుద్ధుల పాదాలు కడుగుతాను. मैं पवित्र लोगों के पाँव को धो दूंगा. ఎవరికి కడుగుతున్నామండి మన పాదాలు? किसको धोते हैं पाँव? బాప్తిసం తీసుకున్నాము. बपतिस्मा जो ले चुके हैं. దేవుడు కూడా परमेश्वर పస్కా పండుగ, పస్కా యొక్క కట్టడ కూడా ఎవరు చెప్పాడు? तो पस्का का नियम भी परमेश्वर ने किसको बताया था? అన్య జనులు తినకూడదు, अन्य जाति नहीं खाना चाहिए, అన్య జనులు దీనిలో పాల్గొనకూడదు, अन्य लोग इसमें शामिल नहीं होनी चाहिए. చెప్పాడా చెప్పలేదా? बताया कि नहीं बताया? ఇంకా చెప్పాలంటే నుండి ఏంటి, बहुत सारे सादृश्य बाइबल में बताने के लिए చాలా ఉన్నాయి, बहुत सारे. చాలా డాక్టరీన్ తప్పుగా ఉంది. तो लोग बहुत गलत संदेश दे रहे हैं. నాకు బాధ వేస్తుంది కొన్నిసార్లు. मुझे भी बड़ा दुख लगता है कई बार. కొంతమంది నామకార సంఘాల్లో కలిసిపోయి कुछ नामधारी कलिसिया में మనం నేర్పినటువంటి ఈ బోధకు వేరుగా ఉంటున్నారు. हम जो सिखाए ना संदेश का अलग जा रहे. పౌలు అంటాడు, पौलुस कहता है, నేను మీకు నేర్పాను, నేను मैंने आपको सिखाया हूँ, వాక్యం నేర్పాను, वचन को लेकर सिखाया हूँ. మళ్ళీ ఇది తప్పని దేవదూతలు వచ్చినా సరే अगर इसका खिलाफ अगर स्वर्गदूत आके भी बोले, నమ్మొద్దు మీరు. भरोसा मत करना, ఎందుకంటే మన బైబిల్ ఉందండి, क्योंकि हमारे लिए बाइबल है, మనకు వాక్యం ఉందండి. हमारे लिए वचन మనకు है. బైబిల్ లేకపోతే अगर वचन नहीं होगा, మన बाइबल इष्टం, नहीं होगा, మన तो इष्टం. हमारा मर्जी. మనకు బైబిల్ ఇచ్చాడు, हमें बाइबल दिया है, సంఘం మంచి సంఘం, अच्छी कलिसिया ఉన్నతున్నట్టు చెప్పేది. जो जैसा है वही बताता है. మీరు విన్న ప్రతి వాక్యం, आपने जो वचन सुना, మనం చేస్తున్న ప్రతి కట్టడ, हम जो नियम जो रखते हैं, हर एक नियम, అది బైబిల్లో ఉందా లేదా? वो बाइबल में है कि नहीं? బైబిల్లో ఉందా లేదా? बाइबल में है कि మనం नहीं? బైబిల్ ఉన్నది చేస్తున్నామో जो చేయట్లేదు? बाइबल में है वही कर रहे हैं, क्या कर रहे हैं हम? ఇది బట్టి జాగ్రత్త మనం इस గమనించాలి. बात को हम सावधान से देखना है. అందుకే इसलिए మనం ఎక్కువగా తప్పుడు బోధనలో పడిపోవద్దు, हम गलत संदेश में नहीं जाना चाहिए, తప్పుడు బోధనలో పడిపోవద్దు. गलत संदेश में नहीं जाना चाहिए. ఇది జాగ్రత్త మనం గమనించాలి. इस बात को पहचानो. నిలబడ్డవాడు పడకుండా చూసుకోవాలి. तो जो खड़े हैं वो ना गिरे, उस बात को सावधान रहे. ఏ వింటున్నామో జాగ్రత్తగా क्या చూసుకోవాలి. सुन रहे, ध्यान से सुनना चाहिए, ఆఖరి దినాల్లో ఉన్నాం. क्योंकि हम आखिरी दिनों में हैं. ఆఖరి దినాల్లో చాలా మంది పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నారు. आखिरी दिन में बहुत सारे लोग यूं ही आ रहे. ఓ గలత సందేశాలు విని ఆ సందేశాలు సైతాను బోధించి సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి ఆఖరి దినాల్లో పూనుకున్నాడు. तो गलत संदेशों को सिखाकर कलिसिया को बिगाड़ने के लिए बहुत सारे लोगों को चुनकर शैतान काम कर रहे. ధనమే మోక్షం అనుకుంటున్నారు. सब लोग सोचते हैं कि धन ही मोक्ष है, ధనమే మోక్షం धन అనుకుంటున్నారు. कमाना ही मोक्ष समझते हैं. సంఘస్థులు తప్పుడు మనం నడిపిస్తున్నారు. कलिसिया के सदस्यों को गलत रास्ते में ले चलते हैं. చూడండి, ఆనాడు తప్పుడు బోధలు ఉన్నాయి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో. पुराने नियम में भी गलत संदेश था, नया नियम में भी था. అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. अननीय नामक एक व्यक्ति था. 28 ఇర్మియా 28:15 చదివితే यिर्मयाह की 28:15 में देखेगा तो అననీయ తప్పుడు బోధ చేశాడు. अननीय जो है गलत संदेश दिया था. తర్వాత उसके बाद కొత్త నిబంధనలో नया नियम में బర్ యోనా అని ఉన్నాడు. बर योना करके एक है, బర్ యేసు. बर यीशु. అపోస్తలుల 13:6 చూస్తే प्रेरितों का 13:6 में देखेगा तो దేవుని సువార్త సత్య సువార్తని అందించకుండా అతను అడ్డుపడతా ఉన్నాడు. परमेश्वर के सच्चे सुसमाचार ना सुनाने के लिए बीच में रुकावट डाल रहा था, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. गलत बातें बोल रहा था. దైవదాసులకు ఆవేశం వచ్చింది. तो परमेश्वर का दास को गुस्सा आ गया, आवेश आ गया. వెంటనే అన్నాడు, तुरंत ही कहा, కళ్ళు కనపడి తిరుగుతా ఉన్నాడు. तो अंधा होके टटोलेगा बोला. చూడండి పిల్లారా, देखिए प्रिय, జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना है. ఈ దినాల్లో इन दिनों में మనం జాగ్రత్తగా ఉండాలి. हम बड़ा ध्यान से रहना है. ఆఖరి దినాల్లో ఉన్నాం. आखिरी दिनों में है हम, ఆఖరి దినాల్లో మనం आखिरी दिनों में है हम. ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. हाँ रहेंगे, वो समय भी थे, अभी भी है. కావాలంటే మీరు ఈ తర్వాత ఇర్మియా 23 చదువుకోండి. बाद में आप यिर्मयाह का 23 अध्याय को पढ़िएगा, 23 చదువుకోండి. 23 को पढ़िएगा. యేసు ప్రభు కూడా అన్నాడు, मसीह यीशु ने की ఆఖరి దినాల్లో నా నామంలోనే వస్తారన్నాడు. आखिरी दिनों में मेरे नाम से आएंगे बोला. నేను అనేది ఏంటంటే, मैं क्या कहना चाहता हूँ, ఏదైనా ఒక వాక్యం విన్నాం, कोई भी एक वचन सुनते हैं, ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నాం, कोई भी एक कार्य हम करते हैं, బైబిల్ని టాలీ చేసుకోండి. बाइबल को तुलना करके देखो. బైబిల్ బోధ बाइबल के संदेश అది को మనకు ఉండాలి. वो हमारे पास होनी चाहिए. అందుకనే इसलिए ఒకటి కలపొద్దు, एक विषय नहीं मिलाना ఒకటి चाहिए, తీసేయొద్దు. एक विषय को नहीं निकालना चाहिए. అందుకే ఉన్నదన్నట్టు చేయాలి. इसलिए जो है वैसा ही करना चाहिए. దీని గురించి మనం తప్పుగా చెప్తున్నారు. इसको लेके भी कुछ लोग गलत बताते हैं. నేను విన్నాను, मैंने सुना हूँ, ఒకటి కలపొద్దు, एक मिलाना नहीं ఒకటి चाहिए, తీసేయొద్దు. एक निकालना नहीं चाहिए. దీనికి కూడా కొంతమంది అర్థం కాక ఆ ఆత్మీయ స్పృహ లేక తప్పుగా బోధిస్తుంది. इस विषय को भी कुछ लोग ना समझने की वजह से इसका भी गलत संदेश में बता रहे हैं. అందుకే దేవుడు పిలిచిన ప్రవక్తలు ఉన్నారు, इसलिए परमेश्वर की ओर से बुलाए गए नबी है, దేవుడు పిలిచిన అపోస్తులు ఉన్నారు, प्रेरित परमेश्वर का बुलाए गए प्रेरित भी है, ఆయన పంపించిన పరిశుద్ధాత్ముడు ఉన్నారు. उनका द्वारा भेजा गया पवित्र आत्मा परमेश्वर है. దేవుడు అంటే ఇష్టం లేక परमेश्वर के प्रति मन ना होने की वजह దేవుని से తిట్టి परमेश्वर को అసలు गाली దేవుడు देकर, ఎవరు అన్నవాడిని कौन है ये भगवान बोलने वाले को పిలుచుకుని, परमेश्वर ने बुलाया, దేవుడు పిలుచుకుని परमेश्वर ने ही बुलाया, వాళ్ళని ద్వారా పరిచయం జరుపు. उन्हीं द्वारा परिचय सुनाता है. నేను కూడా దేవుని తిట్టాను, मैंने भी परमेश्वर को डांटता था, యేసు ప్రభుని తిట్టాను, यीशु मसीह को गाली देने वाला యేసు था, ప్రభుని తిట్టాను. यीशु को गाली देने वाला था. అసలు ఎవరు దేవుళ్ళు కాదు అన్నాను. मैंने कहा तो कोई भी ईश्वर नहीं, ఏదో ఒక సుప్రీం పవర్ मैंने ఉందన్నాను. कहा कोई सुप्रीम पावर था बोला. ఆ సుప్రీం పవర్
ప్రపంచాలు నడిపిస్తుంది అన్న. मैंने ये कहा था वो सुप्रीम पावर ही दुनिया को चलाता है వీళ్ళెవరు దేవుళ్ళు కదా అన్నాను. और बाकी कोई भी परमेश्वर नहीं है बोला मैंने. అయితే యేసు ప్రభు నన్ను పిలుచుకున్నాడు. मगर यीशु मसीह ने मुझे ఒక बुलाया, అద్భుత కార్యం చూపించి పిలుపుకున్నాడు. एक अद्भुत कार्य के द्वारा मुझे बुलाया. మీకు అందరూ తెలుసు, आप सबको पता है. నేను నమ్మాను, मैंने भरोसा किया నిజదేవుడు యేసయ్య जीवित सच्ची परमेश्वर यीशु ही है. ఏ పరిస్థితిలో ఉన్నాడు, चाहे कोई हालत में था, నన్ను దేవుడు పిలుచుకున్నాడు. तो उस स्थिति में प्रभु ने मुझे बुलाया. దేవుని ప్రచారం చేస్తూ परमेश्वर का प्रचार करते సత్య దేవుడేనని, యేసు ప్రభువేనని, सच्चा ईश्वर यीशु ही बोल ఆయన తత్వం కలిగిన యేసు ప్రభు అని वो तत्वरूपी परमेश्वर. బైబిల్లో ఉన్నట్టే బోధించాలి. बाइबल में जो है वैसा ही संदेश देना. కలపొద్దు, ఒకటి తీసేయద్దు. एक नहीं मिलाना, एक नहीं घटाना. రేపు తీర్పులోకి వస్తాం. नहीं तो कल का दिन न्याय विमर्श में आएंगे. తెలిసిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలు పడతాయి, जानने वालों को ज्यादा मार पड़ेगा, తెలియని వాళ్ళకి తక్కువ దెబ్బలు పడతాయి. अनजाने लोगों को कम मार पड़ेगा, కానీ ఎక్కువ పడతాయి. अगर मार तो पड़ेगा ही, पड़ेगा, తప్పించుకోలేము. बच नहीं सकते. ఆఖరి దినాల్లో ఉన్నాం अगर दिनों में है हम, కాబట్టి इसलिए ఎక్కువ కూడుకుంటూ ज्यादातर इकट्ठा हो ఎక్కువగా దేవుని మాట్లాడుతూ और ज्यादा प्रभु का वचन सुने. ప్రభు నామంలో మనం బలపడుతూ प्रभु के नाम में हम बल पाए. దైవదాసులు హెచ్చరించినప్పుడు जब प्रभु का दास सावधान करता है, వెంటనే మనం మన స్థితిని మార్చుకొని तुरंत अपने हालतों को बदले. हम स्थिति को ప్రభువులో నడిస్తే, प्रभु में चलेगा तो యేసయ్య వస్తే जब यीशु मसीह आएगा పరలోకానికి स्वर्ग में चले जाएंगे, వెళ్ళిపోతాం. चले जाएंगे. అందుకే మనం ఈ కుటుంబంలో చేర్చబడ్డాం. इसलिए इस परिवार में हम शामिल हुए. రండి, చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना వందనాలు करें. ప్రభు. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయనా. स्तुति हो. నీ దాసుని ఈ రోజు నాయన మీరు నీ వాక్కునిచ్చి మాట్లాడించారు. आज के दिन आपका दास को आपको अपना वचन देकर बात करा. మీరు మాట్లాడారు నాయన. आप ही ने ही बात करे प्रभु, మాట్లాడింది మీరు ప్రభు. आप ही ने ही बात की. లైవ్ లో విన్న ప్రతి బిడ్డ, लाइव में सुनने वाला हर एक ఈ వాక్యాన్ని ధ్యానంగా విన్నారు. इस वचन को ध्यान से सुना है. విన్న వాక్యాన్ని सुना हुआ वचन को కొట్టుకొని పోకుండా तो ना छोड़ सके. విశేష జాగ్రత్త. बड़े सामर्थ्य के ఈ साथ రోజు నేను ఏం విన్నాను, आज मैंने क्या सुना हूँ, నేను ఏ వాక్యం విన్నాను, मैंने क्या वचन सुना, నా జీవితానికి ఏంటిది, मेरे जिंदगी के लिए क्या है, నా జీవితానికి ఏంటి. क्या है मेरी जिंदगी. ఈ రోజు దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ నాకు అవసరమైంది ఏం మాటలు చెప్పాడు. आज पवित्र आत्मा दास के द्वारा मेरे लिए कौन सी आवश्यकता की बात बताया है. ఈ మాటల్లో కొన్ని మాటలు నా జీవితాన్ని మార్చిని, इस वचन का कुछ बात मेरी जिंदगी को बदल दिया, నన్ను హెచ్చరించారు. मुझे सावधान किया. ప్రభా మీకు వందనాలు, प्रभु आपको धन्यवाद, మీకు వందనాలు. आपको धन्यवाद. విధేయులై और आज्ञाकारी होकर ఆత్మజ్ఞానంతో నడుచుకో. आत्मिक ज्ञान से चल सके. ఈ వాక్యం సైతాన్ ఎత్తుకొని ये పోకుండా वचन शैतान उठा के ना ले जाने, 100% సహాయం 100 गुना फलवंत होने के लिए मदद करना. యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड. అందరికీ